ఆగన మనకి ఏంది ఈ గర్జనపల్లి కథ ఏంది? ఊరికే ఆడ చూస్తే బహుజన్ సమాజ్ పార్టీకి 300 ఓట్లు వస్తాయి, ఎందుకు వస్తాయి అని అడిగిన. ఉన్నారా గర్జనపల్లి లేడా? ఏడున్నారు? మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, ఇంకెవరు పని ఉన్నావా? ఇద్దరు ఉన్నారు. సో నేను అడిగిన, ఇంకా కూడా ఉన్నారు, నలుగురు ఉన్నారు. థ్యాంక్ యూ. గర్జనపల్లిలను నేను ఆగనని అడిగిన, ఏంది నీ సొంత మండలం ఎల్లారెడ్డిపేట, అప్పటికి ఇంకా వీర్నపల్లి కాలేదు. అరే ఇట్లెట్లయితుంది, 300 ఓట్లు ఎట్లు వస్తాయి, 250 ఓట్లు ఎట్లు వస్తాయి, ఏం కథ ఇది? ఎక్కడ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఎక్కడ లేని బీఎస్పీ గారెట్లున్నది అని ఆ బూత్ చూసుకొని అన్నాడు. అక్కడ రమేష్ అన్న లీడర్ ఉంటాడు, ఆ రమేష్ అన్న అనేటోడు కొద్ది గట్టోడు, మొదటి నుంచి కాంశీరాము మాయావతి వాళ్ళ లైన్ నడుస్తాడు. అంటే ఏం చేసినామంటే పోయి రమేష్ అన్న పట్టుకున్నాం, గట్ల గది జరగాలి. నమస్తే. మొన్న కేటీఆర్ గారు బహుజన్ సమాజ్ పార్టీ గురించి మాట్లాడుతూ గర్జనపల్లిలో 300 ఓట్లు ఎట్లు వస్తాయి, అంత బలం ఉందా అక్కడ అని చెప్పేసి, మరి అక్కడ ఉన్నటువంటి రమేష్ అన్న గారు మరి ఆయన ఎట్లా బలంలో వేసుకోవాలనే ప్లాన్ ఎట్లా చెప్తున్నాడు చూడండి ఒకసారి. కేవలం ఒక మండలంలోని 300 ఓట్లు వస్తేనే మీరు తట్టుకోలేరు, ఉత్తరప్రదేశ్లో ఏకంగా రాజ్యమే వచ్చింది. అదే పరిస్థితి ఒకసారి తెలంగాణలో వస్తే మీ బతుకులు ఎట్లుంటే ఒకసారి ఆలోచించుకోండి. మేము ఎంతో ఆత్మగౌరవంతో ఒకరొకరిని తయారు చేసుకుంటూ ఉంటే మీరు కనీసం దాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారు. అంత భయం ఎందుకవుతుంది మీ లోపల? తరతరాలుగా మమ్మల్ని ఇలాగే అని చేస్తున్నారు. మా లోపల ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని మోసపోతే మనం ఎట్లా వాళ్ళు తీసుకోవాలనే మీ యొక్క ప్లాన్లో నాకు తెలుసు. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలోని బహుజనవాదం బలపరుచుకొని మరి మిగతా బహుజనవాదాలు ఎవరైతే ఉన్నారో అన్ని సంఘాలను ఏర్పాటు చేసుకొని మరి తెలంగాణలో బహుజన రాజ్యాన్ని నిర్మిస్తాము. మీకు